థర్డ్ సమ్ నుంచి చెప్పాలి. సెకండ్ రోమన్ లో థర్డ్ సమ్ నుంచి చెప్పాలి. చూడండి, వాడి థర్డ్ క్వశ్చన్ ఏమంటాడంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్మ్డ్ బై ది సర్కిల్ ఆన్ ది లైన్ అంటాడు. ఇంతకు ముందు చేసినట్టే లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫార్ములా ఏంటి, 2√r² - d². ఆ ఫార్ములా అప్లై చేసి చేసాడు అంతే. థర్డ్ సొల్యూషన్. ముందు ఏం చేద్దాం అంటే వాడు ఇచ్చిన సర్కిల్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ ఈస్ x² + y² = a². ఏమండి తర్వాత హియర్ సెంటర్ C = ఏమవుతుంది, 0,0 కదా. తర్వాత రేడియస్ r = ఏమవుతుంది, a అనే. ఎందుకంటే ఇది x² + y² = r² ఈక్వేషన్ తో కంపేర్ చేసుకుంటే రేడియస్ r = a అవుతుందన్న. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు వాడు ఇచ్చిన లైన్ తీసుకుందాం. గివెన్ లైన్ ఈస్ x cos α + y sin α = p. వాడు అడిగింది ఏమడిగాడు, లెంత్ ఆఫ్ ది కర్డ్ అడిగాడు. చూడండి, కర్డ్ అంటే ఇది. ఈ లెంత్ అడుగుతున్నాడు అండి, ఏబి లెంత్ అడుగుతున్నాడు. ఏమండి ఇప్పుడు ఇక్కడ దీని నుండి x cos α + y sin α - p = 0. ఇది ఏంటి, మనకి లైన్ యొక్క ఈక్వేషన్. ఏమండి ఇప్పుడు చూడండి, ఇది సెంటర్ 0,0 కాబట్టి మనం ఏం చేస్తామంటే రేడియస్ ఉంది మన దగ్గర. ఫార్ములాలో 2√r² - d² కాబట్టి ఇంకేం కావాలి, d కావాలి. d అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. ఇది d కాబట్టి d = the perpendicular distance from center C 0,0 to the line to the given line. ఏమండి మరి ఇప్పుడు మీరు గమనిస్తే ax + by + c = 0 ఫామ్ లో ఉంది. ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది, mod - p mod p/√cos² α. ఫార్ములా ఏమవుతుందంటే mod c/√a² + b² అమ్మ ఫార్ములా. ax + by + c = 0 లైన్ కి 0,0 అనే పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చెప్పుకున్నాం, mod c/√a² + b² అని చెప్పుకున్నాం ఫార్ములా. ఏమండి అది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ c అంటే -p అమ్మ. mod -p కాబట్టి cos² α + sin² α. ఏమండి దట్ ఈక్వల్ టు మనకి ఏమని వస్తుందంటే mod ఆఫ్ -p అంటే +p అయిపోతుంది, /√1 అవుతుంది. దట్ ఈక్వల్ టు p అవుతుంది. d ఈక్వల్ ఇప్పుడు the length of the curd equal to formula 2√r² - d². r² - d² అంటే 2√, r² అంటే r వాల్యూ a² - p² అవుతుంది. ఏమో అంతే, చిన్న ఆన్సర్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ C
అదే సెంటర్ 2, 3 అండ్ టచింగ్ ది లైన్ 3x minus 4y plus 1 equal to 0. వాడు ఏమంటాడంటే ఈ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని కండిషన్ ఏమి ఇచ్చాడంటే మనకు కావాల్సిన సర్కిల్ యొక్క సెంటర్ ఇచ్చేసాడు. ఇంకేమిచ్చాడు? టచింగ్ ది లైన్. ఆ సర్కిల్ టచ్ చేసే లైన్ కూడా ఇచ్చేసాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఎస్ సార్. కాబట్టి మనకి ఇంకేం కావాలి? రేడియస్. రేడియస్ కావాలి. రేడియస్ వస్తే సర్కిల్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, ఇది మనకు కావాల్సిన సర్కిల్. ఈ సర్కిల్ టచ్ చేసే లైన్ వాడు ఇచ్చేసాడు. ఈ లైన్ ఏంటంటే 3x minus 4y plus 1 equal to 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సర్కిల్. నెక్స్ట్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ 2, 3 అట. C 2, 3 అట. మరి రెండుకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెడితే మనకు వచ్చేది ఏంటి? ఆ రేడియస్ వచ్చేది. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే d. కానీ ఈ లైన్ సర్కిల్ కి టాంజెంట్ అవుతుంది కాబట్టి టాంజెన్షియల్ కండిషన్ ఏమవుతుంది? r equal to d అవుతుంది. అర్థమవుతుందా? గివెన్ సెంటర్ C equal to 2, 3 and the line x 3x minus 4y plus 1 equal to 0. Next, since the circle, required circle, touches the line touches the given line. So tangential condition ఏమవుతుంది? r equal to d అవుతుంది. The tangential condition is r equal to d. కాబట్టి ఇప్పుడు మనకు r కావాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. d అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ది లైన్. కాబట్టి r ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలంటే మనం ఏం చెప్పుకున్నాం? x ప్లేస్ లో ఏమో 2 రాయండి, y ప్లేస్ లో ఏమో 3 రాయండి. కాబట్టి 3 × 2 - 4 × 3 + 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ x కోషెంట్ హోల్ స్క్వేర్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ y కోషెంట్ ఏంటంటే ఫార్ములా mod ax1 + by1 + c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ + b స్క్వేర్ అని చెప్పి ఉంటుంది కదా ఫార్ములా. ఆ ఫార్ములా అప్లై చేస్తే -4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏమండి? తర్వాత దట్ ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే 6 - 12 + 1 6 - 12 + 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16. ఇది r వాల్యూ. r ఈక్వల్ టు ఇది సింప్లిఫై చేస్తే 7 వస్తుంది. 7 కాదు 5 వస్తుంది. 7 - 12 అంటే 5 అవుతుంది. mod -5 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అవుతుంది. అంటే r ఈక్వల్ టు ఇది mod 5 అంటే 5 అవుతుంది. mod -5 అంటే ఇదేమో √25 అంటే 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోతే 1 అవుతుంది. r ఈక్వల్ టు 1 అని వచ్చింది. ఇప్పుడు నా దగ్గర సెంటర్ రెడీగా ఉంది, r రేడియస్ ఉంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? x minus the equation of the circle with the center C 2, 3 and radius. లేదా ఇంత మ్యాటర్ రాయడం మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే శుభ్రంగా ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ అలా కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుంది? రేడియస్ r ఈక్వల్ టు 1 యూనిట్ ఈజ్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. ఇదేమో h, k ఇది.
మీకు ఇది ఎంత రాయడం ఇష్టం లేకపోతే ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x minus h whole square plus y minus k whole square equal to r square అలా రాసినా పర్వాలేదు. x minus h అంటే x minus 2 whole square plus y minus 3 whole square equal to 1 square. That implies x square plus y square minus 4x minus 6y ఇక్కడేమో 4 అవుతుంది ప్లస్ ఏమో 9 అవుతుంది అంటే 13 అవుతుంది. ఇదేమో 1 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 0 పెట్టకపోతే 1 మార్క్ తీసేస్తారు. చూసుకోండి. కార్తికేయ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y 13 మైనస్ 1 అంటే 12 ఈక్వల్ టు 0. తర్వాత నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమంటాడండి? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ టచింగ్ y యాక్సిస్ అంటాడు. చూడండి సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఈస్ ఏమి ఇచ్చాడండి వాడు? x స్క్వేర్ 5th సమ్ అది కాదా? సేమ్ సెంటర్ మాత్రం ఇచ్చాడు. చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ -3,4 అండ్ టచింగ్ y యాక్సిస్ అని ఇచ్చాడు. అంటే ఇది కాదు. గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ లేదా సెంటర్ గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఏమని ఇచ్చాడు? C -3 4 అని ఇచ్చాడమ్మా. ఏమా అండ్ ద సర్కిల్ touches the y axis. ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు సర్కిల్ y యాక్సిస్ ని టచ్ చేస్తుందట. సెంటర్ -3 4 అట. అంటే ఏ క్వార్టర్ లో ఉంటుందంటారు? అది సెకండ్ క్వార్టర్ లో ఉంటుంది. ఈ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే సెకండ్ క్వార్టర్ లో ఉంటుంది కాబట్టి అది కూడా సెకండ్ క్వార్టర్ లో ఉంటుంది. -3 యూనిట్స్ ఏమో x యాక్సిస్ మీద, 4 యూనిట్స్ ఏమో y యాక్సిస్ మీద. అలాగే y యాక్సిస్ కి టచ్ అవుతుందట సర్కిల్. ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే ఇది y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. ఎక్కడ టచ్ చేస్తుంది అంటే 4 యూనిట్స్ డిస్టెన్స్ లో. సెంటర్ కదా ఇది 4 -3,4 అనేది సెంటర్ అవుతుంది. కానీ టచ్ చేయడం మాత్రం y యాక్సిస్ ని టచ్ చేస్తుంది. చూసుకోండి. టచ్ చేస్తుందంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది సెంటర్ C -3,4 అండి. ఇప్పుడు చూడండి. ఇక్కడ డయాగ్రామ్ అర్థమైంది? కరెక్ట్గా ఏంటంటే 3 -3 నెగిటివ్ x యాక్సిస్ కదా. ఇదేమో 4. అర్థమైంది? ఈ పాయింట్ కరెక్ట్ గా ఎక్కడ ఉండాలి? x యాక్సిస్ ఆరిజిన్ నుండి x యాక్సిస్ కి 3 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండాలి. y యాక్సిస్ కి టచ్ అవుతుంది కాబట్టి ఆరిజిన్ నుంచి 4 యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండాలి. ఈ పాయింట్ అదే కదా చెప్తుంది. ఇక్కడ రేడియస్ చూడండి. రేడియస్ కావాలి అంటే మనకి ఏమవుతుంది చెప్పండి? ఈ డిస్టెన్స్ నే కదా రేడియస్ అంటాం. ఈ డిస్టెన్స్ అంటే మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 యూనిట్స్ అవుతుంది. అర్థమవుతుంది? కాబట్టి టచ్ ద y యాక్సిస్. సో రేడియస్ r ఈక్వల్ టు mod x కోఆర్డినేట్. అర్థమైందా మీకు? ఇక్కడ y యాక్సిస్ ని ఎప్పుడైతే టచ్ చేస్తుందో ఈ x యాక్సిస్ మీద డిస్టెన్స్ తీసుకుంటే సరిపోద్ది. ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఆ డిస్టెన్స్ తీసుకుంటే సరిపోద్ది. -3 అనేది డిస్టెన్స్ లో ఉండదు. నెగిటివ్ లో డిస్టెన్స్ లో నెగిటివ్ ఉండదు కదా. దట్ ఈక్వల్ టు mod -3 అవుతుంది. దట్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అవుతుంది. అర్థమైందా ఇది? కాబట్టి ఇప్పుడు చూడండి.
ఇది సి అండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఏదో వేరే విధంగా వేస్తారు కదా. ఇది సి, ఇది పాయింట్ పి -3, అదే సి -3,4 సెంటర్. కాబట్టి రేడియస్ వచ్చేసింది, సెంటర్ వచ్చింది. కాబట్టి మీరు మొత్తం మ్యాటర్ రాయలేకపోతే ఇలా రాసేసుకోవచ్చు. దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square equal to r square. ఏమండి మరి h, k అంటే ఇది, r వాల్యూ ఏమో 3 వచ్చింది. కాబట్టి x minus of -3 అంటే +3 అయిపోతుంది. x plus 3 whole square plus y minus 4 whole square equal to r square అంటే 3 square. x square plus y square plus 6x minus 8y plus 9 plus 16 equal to 9. 9 పోతుంది. అంటే x square plus y square plus 6x minus 8y plus 16 equal to 0 అండి. ఏమండి అది తర్వాత 6th వన్ చూడండి. సిక్స్త్ సొల్యూషన్. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్ అట్ ది పాయింట్స్ హూజ్ ఆర్డినేట్స్ ఆర్ 1 అన్నాడు. ఆర్డినేట్ అంటే ఏంటి? y coordinates. వెరీ గుడ్. కాబట్టి y కోఆర్డినేట్ 1 అవ్వాలట. మరి x కోఆర్డినేట్ ఎంత ఇవ్వలే. కాబట్టి నేను ఏమంటానంటే x1 అనుకుంటాను. నేను x కోఆర్డినేట్ అర్థమవుతుందని నేను చెప్పింది. లేదంటే x అనుకుంటా. x, 1 అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా పర్వాలేదు. లోకస్ కాదు కదా. లోకస్ అయితే x1 y1 అనుకుందు, అందులో 1 తీసుకుంది, x1, 1 అందు. కానీ ఇక్కడ లోకస్ కాదు కదా, పాయింట్ అడిగాడు. అదే టాంజెంట్ ఈక్వేషన్ అడిగాడు. అంటే నాకు ముందు ఏం కావాలి? పాయింట్ కావాలి, టచింగ్ పాయింట్ కావాలి. అర్థమవుతుందా? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆఫ్ ది సర్కిల్. ఆ సర్కిల్ కి టాంజెంట్ ఈక్వేషన్స్ అడిగాడు. ఎక్కడ? ఎట్ ది పాయింట్స్ హూజ్ ఆర్డినేట్స్ ఆర్ 1. ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి మనం టాంజెంట్స్? ఆర్డినేట్ 1 ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర మనం ఆ సర్కిల్ కి టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్డినేట్ 1 అయిన పాయింట్ దగ్గర అంటే దాని అర్థం ఏంటి? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటే ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో ఆర్డినేట్ ఏమవుతుంది? 1 అవుతుందని కదా దాని అర్థం. Yes sir. గివెన్ సర్కిల్ ఈజ్ అని తీసుకుంటాను ఫస్ట్. గివెన్ సర్కిల్ ఈజ్ వాడు ఇచ్చింది తీసుకుంటాం. x square plus y square minus 8x minus 2y plus 12 equal to 0. y square minus 8x minus 2y plus 12 equal to 0. Here 2g equal to -8, g equal to -4, 2f equal to -2, f equal to -1, c equal to 12. ఏమా? నెక్స్ట్ సెంటర్ అవసరం ఉందా నాకు? r ఈక్వల్ టు d చేయాలి. కాబట్టి r ఈక్వల్ టు d చేయాలంటే సెంటర్ కావాలి నాకు. సెంటర్ c ఈక్వల్ టు -g -f కాబట్టి ఇది ఏమవుతుంది? 4, 1 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు మరి పాయింట్ ఆఫ్ మరి టాంజెంట్స్ కావాలి అంటే నేను ఇక్కడ ఏ అప్లై చేస్తానంటే x1, x1 బిది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ అంటాను. లేదంటే x1, 6th క్వశ్చన్ నేను ఏమంటానంటే లెట్ x, 1 బిది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అంటాను నేను. అర్థమవుతుందండి? ఇంకా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అనకుండా మనం జనరల్ గా ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసామంటే ఆ పాయింట్ అలాగే సర్కిల్ మీద ఉన్నట్టేగా. Yes sir. కాబట్టి చూడండి, లెట్ x, 1 ఎందుకు తీసుకున్నానంటే ఆర్డినేట్ 1 అన్నాడు కదా, అది. కాబట్టి ఇది ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. ఇంకోటి మనం రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు కావాలంటే, ఎందుకంటే దీని రెండింటికి మళ్ళీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి చేసుకుంటాం.
లేదంటే ఇంకోలా కూడా చేయొచ్చు. ఈ పాయింట్ సర్కిల్ మీద పాయింట్ కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎక్స్ వాల్యూస్ వచ్చేస్తాయి. అలా అయినా చేయొచ్చు. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైనా వస్తుంది? y ప్లేస్లో 1 రాయండి. 1 రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x, 1 రాస్తే 13 మైనస్ 2 అంటే 11. అంతే. ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ అనుకుంటే చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఇది సర్కిల్ మీద పాయింట్ అన్నామో ఈ సర్కిల్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలిగా పాయింట్. ఎస్ సార్. కాబట్టి అది ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏమో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్, వై ప్లేస్ లో ఏమో 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ వై అంటే 1 ప్లస్ 12 ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x, 1 మైనస్ 2 అంటే ఎంత? -1. -1 ప్లస్ 12 అంటే ఎంత? ప్లస్ 11 ఈక్వల్ టు 0. అర్థమైంది? అది విషయం. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి మనకు అక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 11 ఈక్వల్ టు 0 అని వచ్చింది. హియర్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే ఆ ఈక్వేషన్ మనకి ఏమని వస్తుంది? a ఈక్వల్ టు 1. అక్కడ ఏమని వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 11 మైనస్ 8x ప్లస్ 11. b ఈక్వల్ టు -8 అని వచ్చింది. c ఈక్వల్ టు 11 అని వచ్చింది. కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దట్ ఈక్వల్ టు మైనస్ b అంటే మైనస్ ఆఫ్ -8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే -8 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 1 ఇంటూ c అంటే 11 బై 2a అంటే 2 ఇంటూ 1. a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 మైనస్ 44 బై 2. 8 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 బై 2. దట్ ఈక్వల్ టు ఇందులో 8 ప్లస్ ఆర్ మైనస్ దీన్ని 2√5 అని రాసుకోవచ్చు. 4 ఇంటూ 5 కింద రాస్తే 4 బయటకు వస్తే 2 అవుతుంది బై 2. 2 కామన్ తీస్తే 2 ఇంటూ 4 ప్లస్ ఆర్ మైనస్ √5 బై 2. ఏమండి? అంటే ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ √5 అయింది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ √5 ఒకటి, తర్వాత ఎక్స్ ఈక్వల్ టు 4 మైనస్ √5 ఒకటి. అర్థమైందా మీకు? ఎస్ సార్. తర్వాత వాడు ఏమన్నా ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఆఫ్ ది సర్కిల్ ఎట్ ది పాయింట్ హూజ్ ఆర్డినేట్స్ ఆర్ 1 అంటాడు. ఏమండి? ఇప్పుడు దీని నుండి మనకి y వాల్యూ 1 ఎస్ y వాల్యూ 1 కదా. కాబట్టి 4 ప్లస్ √5 1. అలాగే ఇక్కడ కూడా మీకు సెంటర్ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 4 1 అని వచ్చింది. అవునా? ఎస్ సార్. the equation of tangent to the circle ఇది s ఈక్వల్ అని తీసుకుందాం. s is identical equal to the circle s equal to 0 yet ఇక్కడ the points are ఏమవుతాయి? 4 plus √5 1 4 plus √1 4 minus √5 1 yet 4 plus √5 1 is మనకి టాంజెంట్ ఈక్వేషన్ కదా అడిగాడు. ఎస్ సార్. s1 is equal to 0. అప్పుడు ఏమవుతుంది? s1 ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది వాడు ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాను. x(1) ప్లస్ y1 మైనస్ అది 8 లో ఆఫ్ 4 ఇంటూ x ప్లస్ x1 minus 1 మైనస్ into plus y1 plus 12 ప్లస్ 12. ఇది x1 ఇది y1.
x into 4 plus root 5 plus y into 1 minus 4 into x plus 4 plus root 5 minus of y plus 1 plus 12 equal to 0. ఇది సింప్లిఫై చేస్తే చూడండి 4x సింప్లిఫై చేసే కన్నా ఈ రెండిట్లో x కామన్ తీస్తే సరిపోద్దాము. ఎస్ x కామన్ తీస్తే ఇక్కడ 4 ప్లస్ రూట్ 5 వస్తుంది, ఇక్కడ x కామన్ తీస్తే -4 వస్తుంది ఇంటూ ఎక్స్. తర్వాత ఈ రెండిట్లో మొత్తం ఇక్కడ ఎక్కడ y లేదు కాబట్టి ఈ రెండిట్లో y కామన్ తీద్దాం. y కామన్ తీస్తే y ఇంటూ ఇక్కడ 1 వస్తుంది, 1 minus 1 1 minus 1 వస్తుంది. తర్వాత ఇంకా కాన్స్టెంట్ అంటే -4తో మల్టిప్లై చేయండి. ఇది -4 into 4 అంటే 16. తర్వాత -4 root 5 plus 12 equal to 0. 1 క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుంది. ఇదేమవుతుంది 4 క్యాన్సిల్ అయిపోతే √5x. ఇదేమవుతుంది √5x -4 root 5. ఇదేమవుతుంది -4 equal to 0. దీని నుండి √5x minus of 4 into √5 plus 1 equal to 0. అర్థమైందండి? ఈక్వేషన్ రెండో ఈక్వేషన్ చూడండి. రెండో ఈక్వేషన్ ఇక్కడ ప్లస్ వస్తే అక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తే అక్కడ ప్లస్ వస్తుంది. The equation of tangent to the circle s equal to 0 at 4 minus √5, 1 is s1 equal to 0. That implies x(x1) plus y(y1) minus 4 into x plus x1 minus 1 into y plus y1 plus 12 equal to 0. x into x1 అంటే 4 minus √5 plus y into 1 minus 4 into x plus 4 minus √5. One into y plus 1 plus 12 equal to 0. వర్క్ చూడకుండా మాత్రం నేను క్లాస్ చెప్పను, అది చూసుకోండి. చదువులా చదవాలి. చూడండి ఇక్కడ కూడా ఎక్స్ కామన్ తీస్తే 4 minus √5 -4, తర్వాత ప్లస్ y కామన్ తీస్తే 1 -1. లేదంటే ఇంకోలో కూడా చేయొచ్చమ్మా, ఇంత చేయక లేకుండా. మీరు వీడు ఏమంటున్నాడు ఇక్కడ ఆర్డినేట్ 1 అనే పాయింట్ దగ్గర అంటాడు కదా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వేస్తాను చూడండి చిన్న డయాగ్రామ్. ఆర్డినేట్ 1 అవ్వాలన్నాడు అంటే y కోఆర్డినేట్ 1 అవ్వాలి, అంతేగా? చూడండి వన్ అవ్వాలన్నాడు. పాయింట్ వచ్చింది కాబట్టి చేయాలి. అదే x0 వచ్చింటే బాగుంటుంది. సరే ఇప్పుడు కాన్స్టెంట్ చూడండి. -16 plus 4 √5 -1 plus 12 equal to 0. ఇక్కడ -1 ఒకటి వదిలేసినట్టున్నాను చూడండి. -4 into 4 అంటే -16.
-4√5 -1 వదిలేసానా బాబు వినిపిస్తుందా sir. Sir. Sir,